సాధారణ ప్రసవాలు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు గర్భిణీలు. మిడ్వైఫరీ పేరుతో నార్మల్ డెలివరీ అయ్యేలా సేవలు అందిస్తున్నారు. సహజ ప్రసవం కోసం గర్భిణీలకు సహకరిస్తున్నారు మిడ్వైఫరీల సిబ్బంది. ఇందుకోసం ఖర్చు ఎక్కువే అవుతున్నా ఆ స్థాయిలోనే డిమాండ్ కూడా ఉందంటున్నారు. ప్రభుత్వం కూడా మిడ్వైఫరీ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. పాతకాలం నాటి మంత్రస్థాని కల్చర్ విస్తరిస్తోందంటున్న మిడ్వైఫరీ సిబ్బందితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ఇప్పుడంతా కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు, లేకపోతే బ్యాక్ టు రూట్స్ అంటున్నారు. అంటే అర్థం కావట్లేదు కాదు, పాతకాలంలో పాటించిన పద్ధతులను మళ్ళీ అధునాతమైనటువంటి కొత్తగా ఒక కొత్త పంతాలో ఆచరించడమే బ్యాక్ టు రూట్స్ అంటున్నారు. ఇప్పుడు దీనిలో భాగమే మిడ్వైఫరీ సిస్టమ్ కూడా. మిడ్వైఫరీ సిస్టమ్ అంటే పాతకాలంలో ఇంట్లోనే నార్మల్ డెలివరీ ఎవరైతే ఒక ఇంట్లో మహిళ ఉంటుందో ఆమె చేసేటువంటి పద్ధతిని ఇప్పుడు మళ్ళీ మిడ్వైఫరీ పేరుతో తీసుకొస్తున్నారు. చాలా హాస్పిటల్స్ దీన్ని అనుసరిస్తున్నాయి. మిడ్వైఫరీ ఉన్నారు, అనిత, ఆమెను అడిగి తెలుసుకుందాం. ముందుగా మిడ్వైఫరీ ఈ మధ్య చాలా వింటున్నాం మనం. మిడ్వైఫరీ అంటే ఏంటి, దీనిలో ప్రాక్టీస్ ఎట్లా ఉంటుంది? మిడ్వైఫరీ అనేది ఒక ప్రొఫెషన్ అండి. సో మిడ్వైఫరీ ఈజ్ బీయింగ్ విత్ ఉమెన్. సో మదర్తో ఉండి మదర్కు సపోర్ట్ చేస్తూ ఉండడం. మిడ్వైఫ్ అనేవాళ్ళు డెలివరీ టైంలోనే అవసరం అనేది కాదు. మిడ్వైఫ్ సపోర్టు రైట్ ఫ్రమ్ ద ప్రెగ్నెన్సీ, బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుండి అవసరం అవుతుంది. ఎలాగ అవసరం అవుతుంది? మిడ్వైఫ్ మదర్తో స్పెండ్ చేస్తారు, మదర్కు కౌన్సిలింగ్ ఇస్తారు, అండ్ మిడ్వైఫ్ విల్ హెల్ప్ అండ్ గైడ్ డైట్ విషయంలో కానీ, వాళ్ళ ఫిజికల్ లైఫ్ మాడిఫికేషన్లో కానీ, అండ్ ఎక్సర్సైజెస్ విషయంలో, బేబీ మూమెంట్స్ విషయంలో, తన మెంటల్ హెల్త్ దట్ ఈస్ ఎమోషనల్ ఆస్పెక్ట్ విషయంలో, ఫ్యామిలీ హెల్త్ విషయము, సోషల్ ఆస్పెక్ట్స్, ఎవ్రీ ఆస్పెక్ట్లో మిడ్వైఫ్ గైడెన్స్ అందుతుంది మదర్స్కి. సో ఫర్నాండెస్లో నేను ఒక మిడ్వైఫ్ను అండ్ మిడ్వైఫరీ ఎడ్యుకేటర్గా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. నేను మదర్స్కు సపోర్ట్ చేస్తాను. మదర్స్ క్లినిక్లు కూడా మేము మిడ్వైఫ్స్ రన్ చేస్తాము. హెల్దీ మదర్స్ విత్ హెల్దీ బేబీస్ మా దగ్గరికి వస్తారండి. మేము వాళ్ళను న్యాచురల్ బర్త్ కోసము ప్రిపేర్ చేస్తాము, ఫిజికల్గా యాజ్ వెల్ యాజ్ ఎమోషనల్గా. సో ఎలాంటి ప్రిపరేషను అనేది ఇది ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్, టోటల్లీ సైంటిఫిక్. ఇలా ఇందాక మీరు చెప్పినట్లు ఓల్డ్ ఈజ్ గోల్డ్. మనం ఓల్డెన్ డేస్లో ఏ సైంటిఫిక్ రేషనల్ లేకుండా మనం ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాబట్టి చాలా మెటర్నల్ మార్టాలిటీ రేట్ పెరగడం వలన గవర్నమెంట్ ఒక సీరియస్ డెసిషన్ తీసుకొని హోమ్ బర్త్స్ అనేటివి కంప్లీట్గా స్టాప్ చేశారు. ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ మ్యాండేటరీ అని పెట్టారు. అంటే నార్మల్ డెలివరీ కోసం మీరు వాళ్ళకు ఎట్లాంటి ట్రీట్మెంటా, లేకపోతే వాళ్ళతో ఏం చేయిస్తారు మీరు? ఓకే, సో నార్మల్ డెలివరీ అనేది ఈజ్ సంథింగ్ విచ్ విల్ నాట్ కమ్ అవుట్ లైక్ ఇన్ ఎ వన్ డే. మదర్ సడన్గా హాస్పిటల్కు నొప్పులతో వచ్చినప్పుడు చేయబోయేది కాదు అది. దానికి ఒక ప్రాక్టీస్ అవసరం, ఒక ప్రిపరేషన్ అవసరం. యాక్చువల్గా ఫిజికల్గా యాజ్ వెల్ యాజ్గా ఎమోషనల్గా ఉమెన్, నాట్ ఓన్లీ ఉమెన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రిపేర్ కావాల్సి వస్తుంది. సో ఆ ప్రిపరేషను మేము చేస్తాము. అండ్ కొన్ని సైంటిఫిక్ వేస్ ఉన్నాయి దట్ మదర్ క్యాన్ ప్రిపేర్. యాక్చువల్లీ మేము ఆ విధంగా మదర్స్ని గైడ్ చేస్తాము, మదర్ను ప్రిపేర్ చేస్తాము, ఎంకరేజ్ చేస్తాము, మోటివేట్ చేస్తాము, అండ్ హెల్ప్ చేస్తాము. సో లేబర్లో ఉన్నప్పుడు కూడా మేము కంప్లీట్గా న్యాచురల్ పెయిన్ రిలీఫ్ మెజర్స్తో, మదర్ చాయిస్తో సపోర్ట్ చేస్తూ ఉంటాము. మదర్ను, బేబీని మానిటర్ చేస్తూ ఉంటాము. కానీ ఎటువంటి సిచ్యుయేషన్లో అయినా బేబీ కానీ మదర్ కానీ ఇంటర్వెన్షన్స్ అవసరం అవుతున్నాయి, ఒక డాక్టర్ అవసరం అవుతారు, ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అనాల్సిన సందర్భం వచ్చినప్పుడు మేము డెఫినెట్గా డాక్టర్స్ని ఇన్వాల్వ్ చేస్తాము. ఇది టీమ్ వర్క్ అండి. మిడ్వైఫరీ ఈజ్ నాట్ ఏ సపరేట్ బ్రాంచ్ ఆర్ సపరేట్ ఫీల్డ్. ఇట్ ఈస్ మిడ్వైఫ్స్ డాక్టర్స్తో కలిసి ఒక టీమ్ వర్క్గా చేస్తారు మదర్స్ పాజిటివ్ బర్త్ ఎక్స్పీరియన్స్ కోసం. మిడ్వైఫరీలకి కోర్సులు ఏమైనా ఉంటాయి, వాళ్ళకి ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది? ఉన్నాయి. సో మిడ్వైఫ్స్ అనేది 2 టైప్స్ ఆఫ్ మిడ్వైఫరీస్ ఉన్నాయండి మన ఇండియాలో. ఒకటి నర్స్ ప్రాక్టీషనర్ మిడ్వైఫరీ అనేది 18 months కోర్సు, అండ్ నర్స్ ప్రాక్టీషనర్ మిడ్వైఫరీ
ఎడ్యుకేటర్ అనేది ఆల్సో 18 months కోర్స్. కాకపోతే ఎడ్యుకేటర్స్ ఆర్ ద వన్స్ నర్సింగ్లో మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎడ్యుకేటర్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వెరాజ్ జనరల్ నర్సింగ్ అయిపోయిన వాళ్ళు, బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన వాళ్ళు నర్స్ ప్రాక్టీషనర్ మిడ్వైఫరీ కోర్సు ఎన్రోల్ కావచ్చు. వాళ్ళు 18 months, ఇది చాలా రిగరస్ కోర్స్ అండి. క్లినికల్ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ. సో ఇవన్నీ క్లినికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఆఫ్ సైట్ ఆన్లైన్ కోర్సులు చేసేటి కాదనమాట. సో రిగరస్గా క్లినికల్స్కి రావాలి, అటెండ్ కావాలి, సినారియోస్ చూడాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే అర్థమవుతుంది. సో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ స్టిపులేటెడ్ సిలబస్ ఉంది. ఆ సిలబస్ ప్రకారంగా వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.